హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రీతుతో ముచ్చట్లు. ఈరోజు వీడియోలో సంక్రాంతి స్పెషల్గా చేసుకునే ఒక రెసిపీని మీకు చూపించబోతున్నాను. అదే పప్పు చెక్కలు. ఈ పప్పు చెక్కలు చేయడం చాలా ఈజీ. ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా చాలా బాగా చేస్తారు. ఇంకా రెసిపీలోకి వెళ్ళిపోతే ఇక్కడైతే నేను ఎక్కువ క్వాంటిటీలో చూపిస్తున్నాను. మీరు కావాలంటే ఇదే క్వాంటిటీని కొంచెం తగ్గించైనా చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే 4 డబ్బాలు బియ్యపిండిని తీసుకుంటున్నాను. నేనైతే బయట సూపర్ మార్కెట్లో దొరికే బియ్యపిండినే యూస్ చేస్తున్నాను. ఇప్పుడు అందులోకి ఒక 6 లేదా 8 పచ్చిమిరపకాయలు, అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే కొద్దిగా సాల్ట్, అలాగే మీ దగ్గర ఉంటే కనుక 1 ఇంచ్ అల్లం కూడా వేసుకోండి. ఫ్లేవర్ అనేది బాగుంటుంది. అలాగే ఎక్స్ట్రా టేస్ట్ కోసం కొద్దిగా వేరుశనగ గుళ్ళు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ యాడ్ చేసుకొని కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోండి. ఇక్కడ నేనైతే పచ్చికారం యూస్ చేస్తున్నాను. మీరు కావాలంటే ఎండుకారం లేదా పచ్చికారం లేదా ఎండుకారం 2 అయినా యూస్ చేసుకోవచ్చు. అలాగే 1 గంట లేదా 2 గంటలు నానబెట్టిన పచ్చిశనగపప్పు, అలాగే 1/4 కప్పు పెసరపప్పు కూడా యాడ్ చేసుకుంటున్నాను. మీరు వీటితో పాటు నానబెట్టుకున్న సగ్గుబియ్యం కూడా యాడ్ చేసుకోవచ్చు. సగ్గుబియ్యం వేసుకునే పని అయితే కనీసం ఒక 4 గంటలైనా నానబెట్టుకొని అప్పుడు వేసుకోండి. అలాగే ఇక్కడ 4 టేబుల్ స్పూన్స్ బటర్ కూడా తీసుకున్నాను. మీరు బటర్ ప్లేస్లో నెయ్యి లేదా నూనెను వేడి చేసుకొనైనా యాడ్ చేసుకోవచ్చు. ఇలా అన్నీ యాడ్ చేసుకొని బాగా కలిసేలాగా కలుపుకోండి. ఇక్కడ చూపిస్తున్నట్లుగా కన్సిస్టెన్సీ అనేది ఉండాలి. అలాగే సాల్ట్ సరిపోయిందో లేదో కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి మనం కాగబెట్టిన వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా వేడి చేసిన వాటర్ని యాడ్ చేసుకోవడం వల్ల చెక్కలు అనేవి క్రిస్పీగా వస్తాయి. కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఇక్కడ చూపిస్తున్నట్లుగా ముద్దలాగా చేసి పెట్టుకోండి. కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి. మరీ లూజ్గా ఉండకూడదు, అలానే మరీ గట్టిగా కూడా ఉండకూడదు. ఇలా కలుపుకొని కనీసం ఒక 10 నిమిషాలు నాననివ్వండి. 10 నిమిషాల తర్వాత చేతికి ఆయిల్ రాసుకొని ఇక్కడ చూపిస్తున్నట్లుగా చిన్న చిన్న బాల్స్ చేసుకోండి. సైజ్ అనేది మీకు ఎలా కావాలంటే అలా చేసుకోండి. కొంచెం పెద్ద సైజ్ కావాలంటే కొంచెం పెద్దగా బాల్స్ చేసుకోండి. అలాగే ఈ చెక్కలు అనేది మీరు ఒక్కళ్ళే చేసినట్లయితే అన్నీ ఒకేసారి చేయకుండా కొద్దిగా ఇలా బాల్స్ చేసుకొని మిగిలిన పిండి ఆరిపోకుండా తడిగుడ్డ కప్పి పెట్టుకోండి. పిండి అనేది ఆరిపోకుండా ఉంటుంది. అలాగే ఇప్పుడు పూరీ మేకర్ తీసుకొని దానికి 2 వైపులా ఇలా కవర్స్ చుట్టుకొని కొద్దిగా ఆయిల్ రాసుకుంటూ మనం చేసుకున్న ఈ ముద్దని పెట్టుకొని లైట్గా ప్రెస్ చేస్తూ రౌండ్ షేప్ వచ్చేలాగా చేసుకోండి. మరీ గట్టిగా ప్రెస్ చేసినా అవి అతుక్కుపోయే ఛాన్స్ ఉంటుంది. మీ దగ్గర ఇలా పూరీ మిషన్ లేకపోతే పాలిథిన్ కవర్కి కొద్దిగా ఆయిల్ అప్లై చేసి ఏదైనా ఫ్లాట్ సర్ఫేస్ ఉన్న గిన్నెని తీసుకొని దాంతో ఆ గిన్నె సాయంతో కూడా చిన్న చిన్న చెక్కలుగా చేసుకోవచ్చు. కాకపోతే బిగినర్స్కి అయితే మాత్రం ఈ పూరీ మెషిన్ యూస్ చేసి చేయండి. అప్పుడే ఈ చెక్కలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి. ఇప్పుడు ఒక కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకొని మనం చేసుకున్న చెక్కల్ని ఒక్కొక్కటిగా వేసుకోండి. ఆ ఆయిల్లో సరిపడినన్ని చెక్కలు వేసుకొని మీడియం టు హై ఫ్లేమ్లో కలర్ చేంజ్ అయ్యేదాకా ఫ్రై చేయండి. ఇక్కడ చూపిస్తున్నట్టుగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక పక్కకు తీసుకోండి. ఇలాగే మిగిలిన చెక్కలను కూడా ఒక్కొక్కటిగా వేసుకుంటూ క్రిస్పీగా అయ్యేదాకా ఫ్రై చేసుకోండి. ఈ పప్పు చెక్కల్ని ఒక్కొక్కటిగా మనం వేసాక అవి ఫ్రై అయ్యాక ఆయిల్లో బబుల్స్ అనేవి తగ్గిపోతాయి. అలాగే కలర్ కూడా చేంజ్ అవుద్ది. అప్పుడు మాత్రమే మనం ఆయిల్లో నుంచి ఇవి బయటకు తీయాలి. అప్పుడే మనకి పప్పు చెక్కలు అనేవి క్రిస్పీగా వస్తాయి. ఇప్పటిదాకా ట్రై చేయని వాళ్ళు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా ఈజీగా పర్ఫెక్ట్గా మనకి పప్పు చెక్కలు అనేవి రెడీ అయిపోతాయి. ఈ పండగకి ఇంట్లోనే చక్కగా ఇలా చేసుకొని ఇంటిల్లిపాది తినేయచ్చు. ఈ పప్పు చెక్కలు పెద్దవాళ్ళకి కాదు, పిల్లలకి కూడా చాలా బాగా నచ్చుతాయి. వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్యామిలీ మెంబర్స్కి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో కుకింగ్ వీడియోస్ అలాగే వ్లాగ్స్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. పప్పు చెక్కలు ఎలా ఉంది? బాగుందా? కామెంట్స్లో చెప్పండి.
థ్యాంక్ యూ.